విధేయత మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకొస్తుందని వాక్యం చెప్తా ఉంది. ఆవిడ దేవుని వాక్యాన్ని నిర్దోషమని, హృదయంలో సంతోషాన్ని ఇచ్చేదని, దేవుని యొక్క ధర్మ కార్యమును నెరవేర్చుటలో సహాయపడుతుందని, కన్నులకు వెలుగిచ్చేదని కీర్తనకాడు అంటాడు. 19వ కీర్తన 8వ వచనంలో. ఇప్పుడు దేవుని వాక్యము కన్నులకు వెలిగిచ్చేది, అది న్యాయమైనది, విశ్వాస్యత గలది, శ్రమ దినమున ఓదార్చునటువంటిదని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇర్మియా గ్రంథం 35:14 వచనంలో కూడా మనం చూస్తాము, తన కుమారులకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. రెకాబు ద్రాక్షారసం త్రాగవద్దని, రెకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నాయి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందల కడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట ఇప్పుడు ఎవరో చెప్పింది వింటా ఉంటారు. కానీ మన పరలోకపు తండ్రి, మన నాథుడు, మన కొరకు ప్రాణం పెట్టి మరణమును జయించి పరలోక రాజ్య హక్కుదారునిగా చేసిన యేసు క్రీస్తు ప్రభువు మాట వినకుండా, విధేయత చూపకుండా, విశ్వాసం ఉంచకపోతే అది ధర్మం ఎలా అవుతుంది? అది భక్తి ఎలా అవుతుంది? అది విశ్వాసం ఎలా అవుతుంది? అది నిన్ను వల్లే అది దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు. నిజమే, వాస్తవమే. నిన్నే కాదు, అందరినీ చూస్తా ఉన్నాడు. బలపరుచుటకు, హెచ్చించుటకు, వృద్ధిలోనికి తెచ్చుటకు ఆయన చూస్తా ఉన్నాడు. సత్యముతో, న్యాయముతో పడిపోకుండా, చెడిపోకుండా తప్పక త్రుట్టిల్లుతావు. నిజమే. అయితే అది మాటిమాటికి కాదు. అదే విషయంలో మాటిమాటికి నువ్వు పడిపోతూ ఉంటే, చెడిపోతూ ఉంటే, వంగిపోతూ ఉంటే, లొంగిపోతూ ఉంటే, తోలనాడుతూ ఉంటే అది విశ్వాసమే కాదు, అది దైవికమైన జీవితమే కాదు, అది రక్షణానుభవంలోనికి వచ్చిన యాత్ర కానే కాదు. మనము సరి చేసుకోవాలి, సమకూర్చుకోవాలి. అప్పుడే ఏం రాసిన 2వ వచనంలో, మేలు కలుగును. ఇప్పుడు మేలు కలగాలి అని ప్రతి ఒక్కరూ తలంచుతూ ఉంటారు కదా.